హాయ్ అండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ బ్లౌజ్ మీరే కట్ చేసేసుకుంటారండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. హ్యాండ్స్ 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి హ్యాండ్స్ కటింగ్ కోసమని. కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచు ఫోల్డింగ్ అదే హ్యాండ్ వర్క్ చేస్తాం కానీ దానికోసం 1 ఇంచు వదిలేస్తున్నానండి ఖర్చు. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చి 7 ఇంచెస్ అయితే ఒక 1/2 ఇంచు పైన ఖర్చు కోసం తీసుకుంటున్నానండి. 7.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అదే 7.5 ఇంచెస్ ఈ కార్నర్లో కూడా పెట్టుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. చంక డౌన్ కోసం అండి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కు, 1 ఇంచ్కి ఒక మార్కు చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు 8 ఇంచెస్ వచ్చిందండి. ఆ 8 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్న స్టార్టింగ్ పాయింట్ నుంచి 3 ఇంచెస్ చంక రౌండ్ తీసుకున్నాం కదండి, అక్కడికి క్రాస్గా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఇక్కడ ఆ 2 ఇంచెస్ని ఈ క్రాస్గా తీసుకున్న 8 ఇంచెస్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, అక్కడ నుంచి చంక డౌన్ డ్రా చేసుకోవాలండి. కొంచెంగా డౌన్ చేసుకుంటూ చంక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకున్నట్టుగా కట్ చేసేసుకోవాలండి. హ్యాండ్ లూజు డ్రా చేయడం మర్చిపోయానండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దామండి. అక్కడ చిన్న క్లాత్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి హ్యాండ్కి. హ్యాండ్ లూజ్ చూసుకొని ఎంత అయితే అంత హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలండి. ఒక 1.5 ఇంచెస్ ఖర్చు. హ్యాండ్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ కోసము 2 ఫోల్డ్స్ వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా కట్ చేసేసుకుందామండి. ముందు సమానంగా ఉండేలా కట్ చేసేసుకొని కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకోవాలండి. ఖర్చు కోసం డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని పొడవు ఎంత ఉందో చూసుకొని దాన్ని మార్క్ చేసుకోవాలండి. ఆల్రెడీ కింద ఖర్చు మార్క్ చేసుకున్నాం కాబట్టి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకోవాలండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. ఎవరికైనా కూడా 2.5 ఇంచెస్ మ్యాక్సిమం సరిపోతుందండి నెక్ విడ్త్. షోల్డర్ వచ్చేసి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఫస్ట్ 2.5 ఉందండి వెళ్తే. ఇక్కడ మనం చంక హ్యాండ్స్ అతుకుతాం కదండి, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. మీ ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలండి కొలతలు. ఇది 34 సైజ్ బ్లౌజ్ అండి. వాళ్ళ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. బ్లౌజు ఇలా 2 భుజాలు ఫోల్డ్ చేసి పెట్టుకొని నడుములు ఎంత ఉందో చూసుకోవాలండి. దాన్ని బట్టి ఎంత ఉందో చూసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచు పైకి డ్రా చేసుకోవాలండి నెక్ విడ్త్ కోసం. ఇప్పుడు ఇక్కడ కూడా పైన 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అదే 2.5 ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకోవాలి. దీన్ని బాక్స్ షేప్లో చేసుకొని ఈ బాక్స్లో మనకి నెక్ కావాలితే ఆ నెక్ డ్రా చేసుకోవడం అండి. వాళ్ళు రౌండ్ నెక్ అడిగారు, అందువలసిన రౌండ్ నెక్ గీస్తున్నానండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. బ్లౌజ్ని ఇలా వేసుకొని సమానంగా బ్యాక్ నెక్ మిడిల్లో
దాని విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలండి. బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకొని నడుము 5 ఇంచెస్ ఉందండి, పావుతక్కువ 5 ఉందండి. ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదండి, ఫస్ట్ కుట్టు ఏదైతే ఉందో ఆ 5 ఇంచెస్ అక్కడ డ్రా చేయాలండి. ఇటువైపు కూడా సేమ్ ఫస్ట్ కుట్టు దగ్గర 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ చివర ఈ చివర పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే అలా మధ్యలో పట్టుకొని ఫోల్డ్ చేయొచ్చు. లేదు అంటారా ఆ చివర ఈ చివర టేప్ పెట్టుకొని ఎంత వచ్చిందో చూసుకొని 8.5 వచ్చిందండి. మధ్యలోకి టేప్ ఫోల్డ్ చేస్తే చెస్ట్ లూజు 9.5 వచ్చిందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజు 9.5 వచ్చిందండి. ఆ 9.5 ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకుందామండి. 1.5 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుందామండి. మీ ఇష్టం అండి, మీకు 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్ మీ క్లాత్ బట్టి మీరు పెట్టుకోండి. చంక్ రౌండ్ తీయడానికి 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఎవరికైనా సరే 1.5 ఇంచెస్ సరిపోతుందండి. ఇక్కడ పైన 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ 1.5 ఇంచెస్ ఒక మెయిన్ చంక్ రౌండ్ చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదండి, అక్కడికి క్రాస్గా చంక గీసుకోవాలండి రౌండ్. బ్యాక్ ఒకసారి నేను నడుము కూడా చెక్ చేసి చూపిస్తానండి మీకు. ఇటువైపు చివర కుట్లు ఉన్న దగ్గర పట్టుకొని నా మధ్యలోకి అలా ఫోల్డ్ చేస్తే చూడండి నడుము లూజు కరెక్ట్గా వస్తుందండి. అది ఇక్కడికి నడుము లూజ్ వచ్చింది. ఆ 1 ఇంచు కింద డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్కి సరిపోతుంది. అది ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. సరిపోయింది కదండి. ఇప్పుడు ఇలా డాట్స్ కోసం అండి 1 ఇంచ్. ఇప్పుడు కట్ చేసేసుకున్నామండి. వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ కట్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఇంచెస్ బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి. క్రాస్గా వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇట్లా క్రాస్గా వేసుకొని సేమ్ ఇదైతే బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా ముందు డ్రా చేసేసుకుందామండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకున్నానండి. ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలండి. ఇక్కడ చంక్ రౌండ్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదండి, మార్క్ మరి ఫ్రంట్ లోతు తీసుకోవాలి కాబట్టి అక్కడ చిన్న మార్క్ పెట్టుకోవాలండి. డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉక్సుల వైపు పట్టీలో తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచెస్ వదిలేసి పైన ఖర్చు కోసం నెక్ ఎలా ఉందో 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలండి. నెక్ ఉన్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. షేప్ జాయింట్ చేస్తాం కదండి, కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని మనం ఇక్కడ షేప్కి ఫోల్డింగ్ వేసుకుంటాం కదండి, అక్కడ కింద షేప్ జాయింట్కి కూడా ఒక 1/2 ఇంచు కాబట్టి దానికి దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. షేప్ జాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. దీని రౌండ్ నెక్ తీసేసుకుందామండి. చంక్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ భాగానికి కాబట్టి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా కొంచెంగా అలా డౌన్ చేసుకుంటూ ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కింద మనకి పర్ఫెక్ట్గా షేప్ రావాలి అంటే కనుక ఈ భుజాల దగ్గర పట్టుకొని మనం ఇక్కడ షేప్ వేస్తాం కదండి, ఫస్ట్ మెయిన్ పాయింట్ అక్కడ నుంచి ఇలా పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇలా లాగి పట్టుకోకుండా నార్మల్గా పట్టుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలండి.
అది అసలైన పాయింట్. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి కరువు బాగా షేప్ బాగా తిరగాలంటే ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం 2.5 ఇంచెస్ ముందు మార్క్ చేసుకున్నామంటే మనకి షేప్ బాగా తిరుగుతుందండి. ఎందుకంటే అక్కడ నుంచి మనం డాట్ వేసుకుంటాం కదండి, మెయిన్ డాట్. అందుకోసం ఇక్కడ ఆల్రెడీ మనం చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసేసుకుందాం అండి. మెయిన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ డాట్ నుండి ఆ డాట్కి అలా కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ కలిపేసుకుందాం అండి. ఇక్కడ మెయిన్ డాట్ వేసుకునే దగ్గర కార్నర్లో ఒకసారి చంక నుంచి షేప్ ముక్క అతుకుతాం కదండి, అక్కడికి ఒకసారి కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం అండి. అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకుందాం అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు దీనికి డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మీరు ఇలా నేను చూపిస్తున్నట్టుగానే డాట్స్ పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. ఫస్ట్ 2.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇలా 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలండి. ఎవరికైనా సరే, ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఫస్ట్ ఈ 2.5 ఇంచెస్ ఎవరికైనా సరే కామన్ అండి. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు లూజు ఎంత వేసారో కొలుసుకోండి. ఈ బ్లౌజ్కి అయితే 1.5 ఉందండి. 1.5 ప్లస్ 1.5 అది ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి చూసుకోవాలండి. డబుల్ 2.5 ఇంచెస్ వచ్చింది. 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆ 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. మిడిల్ పాయింట్ అలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ డాట్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. 3 ఇంచెస్ ఉందండి. అది 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఆ 3 కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ డాట్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలండి నెక్ దగ్గర. ఈ కింద మనం తీసుకున్నాం కదండి, ఆ డాట్కి మధ్యలో అక్కడ పెట్టుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ డాట్ మధ్యన ఆ డాట్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకొని బాక్స్ లాగా చంక ఎక్కడికి వస్తుందో చూసుకోవాలండి. చూసుకొని ఈ 2 డాట్ల మధ్యన వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. 1.5 ఇంచెస్ ఉంది. అదే 1.5 ఇంచెస్ గ్యాప్ ఈ పై డాట్కి ఉండేలా చూసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలండి. సేమ్ ఇంక ఇలానే స్టిచ్ చేసుకుంటే కరెక్ట్ షేప్ వచ్చేస్తుందండి. దీని మీద ఇంకొక దాని మీద కూడా ఫ్రంట్ పడడానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ట్యాప్ చేసామంటే మార్కింగ్ దాని మీద కూడా వచ్చేస్తుందండి. దానిపైన ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. ఓకే, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. షేప్ బెల్ట్ కోసం అండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం బ్యాక్ నడుము ఎంత ఉందో చూసుకోవాలండి. 11 ఇంచెస్ ఉందండి. ఇది 2 ఫోల్డ్స్ వేసానండి 2 షేప్ బెల్ట్ల కోసమని. క్లాత్ తక్కువ ఉంది, అందుకే 2 తీసుకుంటున్నానండి. ఆ 11 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని షేప్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. మన ఆది బ్లౌజ్ది 3 ఇంచెస్ ఉందండి. 3 ఇంచెస్ అంటే పైన కింద ఖర్చు ఉంటుంది కాబట్టి 4 ఇంచెస్ వేసుకుంటున్నానండి. 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అదే 4 ఇంచెస్ ఈ చివర కూడా తీసుకోవాలండి.
ఈ 11 ఇంచెస్కి మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలండి. మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ దగ్గర మనం ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఆ 4 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి 3.5 ఇంచెస్ ఆ మధ్య డాట్లో తీసుకోవాలండి. ఇలా షేప్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. షేప్ కూడా రెడీ అయిపోయిందండి. నడడానికి బెల్ట్ వేసుకోవాలి కదండి, మనం నడుము ముక్క తిప్పుతాం కదండి, ఆ బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నానండి. మిగిలిన క్లాత్లో ఒక 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా నడుము బెల్ట్ కోసం తీసుకుంటున్నానండి. డబుల్ ఫోల్డ్ చేశానండి, అందుకో కట్ చేసుకుంటున్నాను. ఇంకా ముక్క పడుతుందండి దీనికి. ముక్క మళ్ళీ కుట్టేటప్పుడు యాడ్ చేసుకుంటానండి. కట్ చేసుకొని ఇప్పుడు నెక్కి క్రాస్ ముక్కలు తీసుకుందండి. రౌండ్ నెక్ కాబట్టి ఇలా క్రాస్గా తీసుకోవాలండి ముక్కలు నెక్కి వేయడానికి. రౌండ్ నెక్ కాబట్టి క్రాస్గా తీసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసుకొని మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, ఆ లైనింగ్ క్లాత్ ఇప్పుడు వేసుకొని కట్ చేసేసుకుందామండి. మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ముందు హ్యాండ్స్ 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి. ఆల్రెడీ కట్ చేసుకున్న హ్యాండ్స్ దీని మీద పెట్టుకొని మనం ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసుకుంటే మనకి కొంచెం అటు ఇటుగా అయినా ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. హ్యాండ్స్కి కూడా మెయిన్ క్లాత్కి కూడా హ్యాండ్స్ దగ్గర ఖర్చు అతకాలండి. బ్యాక్ పార్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ వేసుకుంటున్నానండి. క్రాస్గా వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్. కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ చూసుకొని కట్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలండి, క్రాస్కి వేసుకొని. ఇప్పుడు షేప్ ముక్కలు కూడా కట్ చేసేసుకుందామండి. ఆల్రెడీ మనం కట్ చేసుకున్న షేప్ ముక్కలు కూడా దీని మీద పెట్టుకొని కట్ చేసుకుందామండి. ఇది షేప్ ముక్క మాత్రం ఎక్స్ట్రా తీసుకోక్కర్లేదండి. సేమ్ మనం షేప్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ ఓపెన్స్కి కాజా పట్టీకి ఉక్సుల పట్టీకి క్లాత్ వేయాలి కదండి, దానికోసం క్లాత్ తీసుకుంటున్నానండి. మనం ఉక్సుల పట్టీ కాజాల పట్టీ లెంత్ ఎంత ఉందో చూసుకొని దానికి ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేసుకొని దాన్ని బట్టి క్లాత్ కట్ చేసేసుకోండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాం అండి. బ్యాక్ పార్ట్, నడుము బెల్ట్, ఉక్సులు పట్టి కాజాలు పట్టి, ఫ్రంట్ పార్ట్, నెక్కి
హ్యాండ్స్ షేప్ బెల్ట్ అండి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అన్నీ కట్ చేసేసుకున్నాం అండి. స్టిచ్చింగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.